హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్ చెప్తున్నాను. ఓకే, మనం ఎక్సర్సైజెస్లోకి వెళ్ళబోయే ముందు చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఒకసారి జస్ట్ రీకాల్ చేసుకుందాం. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? మనం న్యాచురల్గా ఏదైనా కౌంట్ చేసేటప్పుడు ఎక్కడి నుండి అయితే స్టార్ట్ చేస్తామో వాటిని న్యాచురల్ నెంబర్స్ అంటాము. దాన్నే కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అంటాము. కౌంటింగ్ నెంబర్స్ అంటే ఏంటి? మనం ఏదైనా కౌంట్ చేస్తే 1 నుండి స్టార్ట్ చేస్తాము కదా, వాటినే మనం కౌంటింగ్ నెంబర్స్ అంటాము. కౌంటింగ్ నెంబర్స్నే న్యాచురల్ నెంబర్స్ అని కూడా అంటాము. న్యాచురల్ నెంబర్స్ని దేంతో రిప్రజెంట్ చేస్తాము? ఎన్తో రిప్రజెంట్ చేస్తాము. తర్వాత హోల్ నెంబర్స్. ఓకే, హోల్ నెంబర్స్ అంటే ఏంటి? ఇక్కడ 1 నుండి ఉన్నాయి కానీ మనకి ఇక్కడ ఇంకొక నెంబర్ మిస్సింగ్. ఏదైతే ఇంకొక నెంబర్ ఏంటి? అది 0. ఓకే, ఇన్క్లూడింగ్ 0. ఓకే, 0తో స్టార్ట్ అవుతుంది హోల్ నెంబర్స్. ఇక్కడ అన్ని 0తో పాటు స్టార్ట్ అవుతుంది. వీటిని హోల్ నెంబర్స్ అంటారు. హోల్ నెంబర్స్ని మనం దేంతో చూపిస్తాము? Wతో చూపిస్తాము. తర్వాత ఇంటీజర్స్. ఓకే, ఇంటీజర్స్ని మనము I or Zతో కూడా చూపిస్తాము. ఓకే, ఇంటీజర్స్ అంటే ఏంటి? పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, మనకి 0కి ఒకవైపున పాజిటివ్ నెంబర్స్, ఒకవైపున నెగిటివ్ నెంబర్స్, ఇలా అన్నీ ఉంటాయి. ఓకే, దాన్ని మనం ఇంటీజర్స్ అని అంటాము. తర్వాత రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. Q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. అంటే ఇక్కడ 0, ఇక్కడ Q ప్లేస్లో అంటే డినామినేటర్లో 0 ఉండకూడదు. ఓకేనా? Q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. రేషనల్ నెంబర్స్ అని అంటాము. రేషనల్ నెంబర్స్ని మనం దేంతో చూపిస్తాము? Qతో చూపిస్తాము. ఓకే, ఇక్కడ చూడండి, మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళబోయే ముందు ఇక్కడ ఎగ్జాంపుల్ 1 చూడండి. రిప్రజెంట్ 5/3 అండ్ -5/3 ఆన్ ద నెంబర్ లైన్ అన్నారు. ఓకేనా? జస్ట్ ఒకసారి రీకాల్ చేయండి. మనము నెంబర్ లైన్ పైన 5/3 అండ్ -5/3ని చూపించాలి. ఫస్ట్ మనం ఒక లైన్ని డ్రా చేసుకుందాము. ఓకేనా? లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 0 పెట్టుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనకి 5/3 చూపించమన్నారు అండ్ -5/3 కూడా చూపించమన్నారు. అందుకే మనం మిడిల్లో 0ని వేసుకుందాము. ఓకేనా? ఇది ఎగ్జాంపుల్ 1. మిడిల్లో 0 వేసుకుందాము. మనకి డినామినేటర్ 3 కదా, సో ఇక్కడ చూడండి 0/3. ఆ తర్వాత మనకి ఏముంటుంది? 1/3, 2/3, 3/3. 3/3 అంటే ఏంటి? ఇది 1 అవుతుంది. 3 కట్ అయిపోతే 1 అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ చూడండి 4/3, 5/3, 6/3. అంటే ఇక్కడ మనకి 6/3 అంటే 3 1s 3 2s అంటే ఇది 2. ఓకే, ఇక్కడ మనకి 5/3 ఎక్కడ ఉంది? 1కి 2కి మధ్యలో ఉంది. ఓకే, తర్వాత నెక్స్ట్ నెగిటివ్ నెంబర్స్. -1/3, -2/3, -3/3 అంటే ఇది 1. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. -4/3, -5/3, -6/3 ఇదేమో 2 అవుతుంది. మరి కాకపోతే మనకు కావాల్సింది -5/3 అండ్ +5/3ని నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయమన్నారు. జస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, మీరు క్లియర్గా నోట్స్లో రాసుకునేది ఉంటే క్లియర్గా రాసుకోండి. ఓకే, ఇక్కడ మనం ఇక్కడ డినామినేటర్ ఎన్ని పార్ట్స్ కింద ఉందో మనం దాన్ని అన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఎలా? ఇలా ఇంకొక వేళ మీరు ఎలా చేయొచ్చు? డైరెక్ట్గా నెంబర్ లైన్ ఇలా డ్రా చేసుకొని మధ్యలో 0 పెట్టేసుకొని, మనకు డినామినేటర్ 3 ఉంది కదా, సో మీరు 3 లైన్స్ పెట్టేసుకోండి. 1 2 3 అంటే ఇక్కడికి 1 వస్తుంది. ఓకేనా? 1 2 3. థర్డ్ లైన్ దగ్గర 2 వస్తుంది. ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకేనా? యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఇక్కడ 1/3, 2/3, 3/3 ఇలా అయినా చేయొచ్చు. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అయినా చేయొచ్చు. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అలా చేయండి. ఎలా చేస్తున్నాము అనేదానికన్నా మనకి కాన్సెప్ట్ అనేది ఎలా గుర్తుంటుంది అనేది మీరు చూడండి ఒకసారి. ఓకేనా? మనకి గుర్తుండడమే ఇంపార్టెంట్. ఓకే, మనకి కాన్సెప్ట్ ఎలా గుర్తుంటుంది అనేది ఇంపార్టెంట్. 1 2 3 ఇక్కడ -1 అంటే ఇక్కడ -1/3, -2/3, -3/3 ఇలా. ఓకేనా? -4/3,
-5/3 ఎలా చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. మనకి ఎలా గుర్తుంటుంది అనేదే ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ -1 1 0 2 ఓకే, -6/3. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ డూ దిస్ సమ్స్ చూడండి. ఫస్ట్ వన్ ఏమిచ్చారు, రిప్రజెంట్ -3/4 ఆన్ ది నెంబర్ లైన్ అన్నారు. ఓకేనా, రీప్రజెంట్ -3/4 ఆన్ ది నెంబర్ లైన్. -3/4ని మనం నెంబర్ లైన్ పైన చూపించాలి. ఇది నెగిటివ్ నెంబర్స్. ఓకే, ఓన్లీ నెగిటివ్ నెంబర్ ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ 0 తీసేసుకొని, మీరు డినామినేటర్ 4 ఉంది, మీ ఇష్టం. ఓకే, 1 2 3 4 ఇలాగైనా తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ 0 రాసేసి ఇక్కడ 1 ఇక్కడ -1 వస్తుంది. ఓకేనా, -1 రాసేసి 0కి -1కి మధ్యలో 3 లైన్స్ తీసుకున్నా సరిపోతుంది. మనం డినామినేటర్ని చూసుకోవాలి. డినామినేటర్ ఓకే 4 ఉంటే ఇలా 4 లైన్స్ పెట్టేసుకొని 4 దాని దగ్గర -1 ఇలా రాసుకోవచ్చు. లేదు అంటే ఇలా నెంబర్ లైన్ డ్రా చేసుకొని 0 పెట్టేసుకొని -1 పెట్టేసుకొని ఇక్కడ మనం దీనికి 0కి -1కి మధ్యలో 3 లైన్స్ అంటే డినామినేటర్కి -1 అంటే ఒక నెంబర్ మైనస్ చేసి 3 లైన్స్ అలా కూడా డ్రా చేసుకోవచ్చు. దీని అంతటికన్నా ఇలా చేసుకోవడం ఈజీ అని నా ఆలోచన. మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా తీసుకోండి. ఓకేనా, 0 తర్వాత ఇక్కడ -1/4 -2/4 -3/4. మనకి ఇక్కడ జస్ట్ -3/4ని రిప్రజెంట్ చేయమన్నారు. ఇదే మనకి సొల్యూషన్. ఓకే, మనకి ఒకవేళ మీకు దీనికి స్టెప్స్ రాయమన్నారు అనుకోండి, మనం ఏమని రాయొచ్చు, స్టెప్ డివైడ్ ద నెంబర్ లైన్ into 4 equal parts. ఓకే, డివైడ్ ద నెంబర్ లైన్ into 4 equal parts. మీరు అలా రాసుకోవచ్చు. ఓకేనా, కావాలి అంటే నేను మీకు రాస్తాను చూడండి. డివైడ్ ఈచ్ యూనిట్. ఓకే, డివైడ్ ఈచ్ యూనిట్. ఓకే, ఈచ్ యూనిట్ into 4 equal parts. To the left side of 0. To the left side of the 0 on the number line. Step 2 ఏంటి, టేక్ 3 parts ఆఫ్టర్ 0 ఆన్ ది లెఫ్ట్ సైడ్. మనకి 3 parts అని తీసుకోవచ్చు, ఇలా 4 అని తీసుకోవచ్చు. ఓకేనా, 3 parts, ఇది థర్డ్ వనే కాబట్టి 3 parts అని ఇచ్చేసారు. ఓకే, థర్డ్ పార్ట్ -3/4. టేక్ 3 parts, థర్డ్ పార్ట్ ఆర్ 3 parts. టేక్ 3 parts after 0 on its left side. Okay, that is represents -3/4. Okay, therefore that is represents -3/4. మోస్ట్లీ ఇదంతా మీకు ఏం అవసరం ఉండదు, జస్ట్ మీకు నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయమని అడుగుతారు, డైరెక్ట్గా డ్రా చేసేయడమే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏమన్నారు చూడండి, రైట్ 0 7 10 -4 ఇన్ p/q ఫామ్ అన్నారు. ఓకేనా, వీటిని -p/q ఫామ్లో రాయమన్నారు. ఏమేమి ఇచ్చారు, 0 7 10 -4 వీటిని మనకి p/q ఫామ్లో రాయమన్నారు. మనం 0ని ఎలా రాయొచ్చు, 0/2 అయినా 0ని, 0/3 అయినా 0ని, ఎలా రాసినా 0ని. ఓకే, అలా అని 3/0 ఇది రాస్తే ఇలా తప్పు, ఇది ఇన్ఫినిటివ్ అవుతుంది. అందుకే మనకు రేషనల్ నెంబర్స్లో p/q
ఫామ్లో క్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అన్నారు. ఓకే, ఇది అలా కాదు, 0/2 0/3 ఇలా ఉంటుంది. ఓకేనా. తర్వాత 7 అంటే మనం ఏమని రాయొచ్చు, 7/1 7/1 అంటే 1 1s are 1 1 7s are 7. ఓకే, అలాగే 2 టేబుల్లో అంటే 14/2 2 1s are 2 7s are. ఓకే, 21/3 3 1s are 3 7s are. అంటే మనకి 7ని ఏమని రాయమన్నారు, 7ని p/q ఫామ్లో రాయమన్నారు, అంటే రేషనల్ నెంబర్ లాగా రాయమన్నారు. ఇక్కడ 20/4 కూడా అవుతుంది, 35/5 కూడా అవుతుంది. ఓకే ఓకే, మనకి ఇక్కడ p/q ఫామ్లో 7ని రాసాము. నెక్స్ట్ ఏంటి, 10ని కూడా రాయమన్నారు, 10 కూడా అలాగే. ఓకే, 10/1 20/2 30/3 40/4 50/5 ఇలా అప్ టు సో ఆన్. ఓకే, నెక్స్ట్ -4ని రాయమన్నారు, అంటే -4/1 -8/2 -12/3 -16/4 ఇలా. ఓకేనా, అప్ టు సో ఆన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒకటి లాజికల్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. గెస్ మై నెంబర్, యువర్ ఫ్రెండ్ చూస్ అన్ ఇంటీజర్ బిట్వీన్ 0 and 100. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ నెంబర్ బై ఆస్కింగ్ క్వశ్చన్స్ బై యువర్ ఫ్రెండ్ కెన్ ఆన్సర్ ఓన్లీ ఈజ్ ఎస్ ఆర్ నో. వాట్ ద స్ట్రాటజీ వుడ్ యూ యూజ్ అన్నారు. ఓకే, మనం ఒక నెంబర్ని గెస్ చేయాలి. ఏంటంటే మనం అది మన ఫ్రెండ్ని అడగాలి. జస్ట్ మన ఫ్రెండ్ మనకి ఏం ఆన్సర్ చెప్పాలి అంటే ఎస్ ఆర్ నో అని మాత్రమే చెప్పాలి. మనం దీనికి ఎలా చేస్తామంటే, ఇక్కడ మనం మన ఫ్రెండ్ని ఒక క్వశ్చన్, ఒక నెంబర్ 0 to 100 మధ్యలో ఉండేలాగా ఒక నెంబర్ని చూస్ చేసుకోమని చెప్పాలి. మనం అది క్వశ్చన్స్ అడిగి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఒకవేళ మీరే నా ఫ్రెండ్ అనుకోండి, నేను ఏమంటున్నా అంటే మిమ్మల్ని ఒక నెంబర్ చూస్ చేసుకోమన్నాను. ఆ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 17 అయింది అనుకోండి, నేను మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాను అంటే, నేనంటే ఎగ్జాంపుల్గా 17 తీసుకున్నాను, మీకు కావాలంటే మీరు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా, నా ఫ్రెండ్ ఏ నెంబర్ తీసుకుంది, 17 తీసుకుంది. నేను ఈ 17ని ఎలా అంటే అదేనా కాదా అని ఫైండ్ అవుట్ చేసి ఎలా చెప్పాలి అంటే, ఫస్ట్ నిన్న ఫ్రెండ్ ఏమని అడగాలంటే, డస్ ఇట్ లై ఇన్ ద ఫస్ట్ 5 నెంబర్స్ అని అడిగా. ఓకే, ఆ నెంబర్ ఫస్ట్ 50 నెంబర్స్లో ఉంటుందా అని అడగాలి. ఓకేనా, డస్ ఇట్ లై ఇన్ ద ఫస్ట్ 50 నెంబర్స్. ఓకే, అంటే మనకి మన ఫ్రెండ్ ఏం ఆన్సర్ చెప్పాలి, జస్ట్ ఎస్ ఆర్ నో మాత్రమే చెప్పాలి. ఓకేనా, అంటే నీకు 17 తీసుకున్నాను కాబట్టి మన ఫ్రెండ్ ఏమని చెప్తుంది, ఎస్ అని చెప్తుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ నేను ఇంకేం అడగాలి, డస్ ఇట్ లైస్ ఇన్ ద డస్ ఇట్ లై 0 to 10, డస్ ఇట్ లై 0 to 10 అంటే ఫ్రెండ్ ఏమని ఆన్సర్ చెప్తుంది, నో, ఎందుకంటే అది 0 to 10లో లేదు. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, డస్ ఇట్ లై 10 to 20 అంటే మనకి డస్ ఇట్ లై బిట్వీన్ అని అడగాలి, అంటే వాటి మధ్యలో ఉంటుందా. ఓకేనా, డస్ ఇట్ లై బిట్వీన్ అండ్ ఇది క్వశ్చన్ మార్క్, మనం క్వశ్చన్ మార్క్ కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఓకే, అంటే మనకి ఇక్కడ మన ఫ్రెండ్ ఏమైనా ఆన్సర్ చెప్తుంది, మనం సెలెక్ట్ చేసుకుంది 17 కాబట్టి ఫ్రెండ్ చెప్పే ఆన్సర్ ఏంటి, ఎస్. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న నెంబర్ 10 to 20 మధ్యలో ఉంది. ఓకే, నెక్స్ట్ మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటి, 10 to 20 నెంబర్స్లో ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, మనం ఇప్పుడు అడగాల్సింది ఏంటంటే, నెక్స్ట్ ఇక్కడ ఈజ్ ఇట్ ఈవెన్ నెంబర్, మనం మన ఫ్రెండ్ని అడుగుతున్నాము అది ఈవెన్ నెంబరా అని, మన ఫ్రెండ్ ఇక్కడ మనకి ఏం ఆన్సర్ చెప్తుంది, నో అని. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనం మన ఫ్రెండ్ ఏమని అడగాలి, ఈజ్ ఇట్
ఆడ్ నెంబర్ అంటే మన ఫ్రెండ్ మనకి ఇక్కడ ఏమని చెప్తుంది, ఎస్ అని చెప్తుంది. అంటే మనం ఇక్కడ థింక్ చేయాల్సింది ఏంటి, సారీ, అండ్ ఇంకొకటి ఇక్కడ మనకి ఇది అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మన ఫ్రెండ్ ఆటోమేటిక్గా ఇక్కడ నో అని ఈవెన్ నెంబర్ కాదు అని చెప్పింది కాబట్టి ఆబ్వియస్లీ అది ఆడ్ నెంబర్ అయ్యే ఉంటుంది. అంటే మనం థింక్ చేయాల్సింది ఏంటంటే మనం గెస్ చేయాల్సింది ఏంటంటే అది ఆడ్ నెంబర్ అయి ఉండాలి. ఆడ్ నెంబర్ అంటే ఏంటి, 11, 13, 15, 17, 19 ఈ నెంబర్స్లో ఏదైనా ఒకటి అయి ఉండాలి. ఓకే, అండ్ మనం సింపుల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఈజ్ ఇట్ ఆడ్ నెంబర్ అని అడగాల్సిన అవసరం లేదు. ఓకే, మనం ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఈవెన్ నెంబర్స్ కాదు అన్నది కాబట్టి ఆడ్ నెంబర్స్ వచ్చేసి 11, 13, 15, 17, 19 కదా. ఓకే, ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఇవన్నీ మ్యాక్సిమం ఇందులో 4 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 11, 13, 17, 19 ఇవి 4 ప్రైమ్ నెంబర్స్. ఓకే, సో మనం అడగాల్సింది ఏంటంటే ఈజ్ ఇట్ ప్రైమ్ నెంబర్ అంటే మన ఫ్రెండ్ మనకి ఏమని చెప్తుంది, ఎస్ అని చెప్తుంది. ఓకే, ఇది అవర్ గెస్ ఓన్లీ. ఓకే, మన ఫ్రెండ్ ఎస్ అని చెప్తుంది. అయితే ఓకే, కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంది, అప్పుడు మన మనసులో ఏమనుకుంటామంటే 4 నెంబర్స్ ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్, ఇందులో ఏదైనా అయి ఉండొచ్చు. ఓకే, ఇక్కడ మళ్ళీ మనం ఏమని అడుగుతామంటే ఈజ్ ఇట్ లెస్ దాన్ 15 అని అడుగుతాము. మన ఫ్రెండ్ మనకి నో అని చెప్తుంది. ఓకేనా, మన ఫ్రెండ్ మనకి నో అని చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, అంటే ఇక్కడ నో అని చెప్పింది కాబట్టి మనం ఏమనుకోవాలి, ఐదర్ 17 or 19 అయి ఉండాలి. ఓకేనా, తర్వాత ఈజ్ ఇట్ గ్రేటర్ దాన్ 18 అని అడగాలి. ఈజ్ ఇట్ గ్రేటర్ దాన్ 18 అడగాలి. అంటే ఒకవేళ అది పెద్ద నెంబర్ అయింది అనుకోండి, అయితే 19 అయినా అవుతుంది అని మనకు అర్థం. కాకపోతే మనం సెలెక్ట్ చేసుకుంది 17 కాబట్టి మన ఫ్రెండ్ మనకు చెప్పే ఆన్సర్ సో 7 నో. ఓకేనా, మన ఫ్రెండ్ మనకు చెప్పే ఆన్సర్ నో. అయితే మనకి ఇక్కడ ఫైనల్గా మిగిలింది ఏంటి, 17. సో ద నెంబర్ ఈజ్ 17. ఓకే, 17. మీరు ఇదే స్ట్రాటజీని యూజ్ చేసి మీరు ఇంకా ఏదైనా నెంబర్కి కూడా రాయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.